హాయ్ అండి. ఈవేళ వెదర్ చాలా బాగుందని మా పిల్లలు బిర్యానీ చేయమని అడిగారు. బయట చూస్తే వర్షం. సడన్గా బిర్యానీ అంటే సరే అని చెప్పి ట్రై చేశాను. ట్రైయే కాదు, ఇంట్లో ఉన్న వాటితోటే సింపుల్గా చేశా. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. సడన్గా పిల్లలు అడిగితే కంగారు పడే పని లేకుండా చేసే విధానం ఒకటి చెప్తా, చూడండి. కొంచెం మటన్ ఉందండి, అది నీట్గా శుభ్రం చేసి కుక్కర్లో వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేసి మంచిగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకున్నాను. ఉడికిన తర్వాత ఆ వాటర్ని సపరేట్గా, మటన్ సపరేట్గా పెట్టి ఆ మటన్ని ఇంకా 2 గుడ్లు, కొంచెం గరం మసాలా సామాను, ఒక ఉల్లిపాయ, 4 మిర్చి, కొంచెం పుదీనా, సరిపోయినంత ఆయిల్. ఇంకో విషయం అండి, ఈ బిర్యానీ మట్టి పాత్రలో చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చేసే విధానం చూపిస్తాను, తర్వాత మీరు కూడా చేసి చూడండి. అయితే ఫస్ట్ మట్టి పాత్రని స్టవ్ వెలిగించి పెట్టుకొని కావలసినంత ఆయిల్ పోసి, ఆయిల్ మరిగిన తర్వాత అందులో కొంచెం జీడిపప్పు వేసి బాగా వేయించి వాటిని అందులో వదిలేయకూడదండి, తీసి పక్కకు పెట్టుకోండి. ముందు నుంచి వదిలేస్తే దాని టేస్ట్ పోద్ది, లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది. అందుకే లైట్గా వేయించండి, సరిపోతుంది. మరీ అనుకో కలర్ చేంజ్ అయిపోయి బాగోదు. వేయించి పక్కకు తీసిన తర్వాత అందులో ఫస్ట్ గరం మసాలా సరుకులు, హోల్ గరం మసాలా ఉంటుందిగా, కొంచెం కొంచెం తీసుకోండి. షాజీరాతో సహా మసాలా దినుసులన్నీ వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న మటన్ ఉంది కదా, వాటర్ని వేస్ట్ చేసుకునే పని లేదు, దాన్ని కూడా జాగ్రత్తగా ఉంచండి, తర్వాత వాడదాం. ఆ మటన్, ఫిల్టర్ చేసిన మటను ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేగిన తర్వాత అందులోనే వేసేసి మంచిగా ఫ్రై చేయండి. ఎంత బాగా ఫ్రై చేస్తే అంత మంచి టేస్ట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. బాగా నీట్గా ఫ్రై అవ్వాలి, అన్నీ మంచిగా దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి. నీట్గా ఫ్రై అయిన తర్వాత టేస్ట్, స్మెల్ మనకి మంచిగా వస్తుంది. అరోమా అన్నది చెప్పలేమన్నమాట, చాలా బాగుంటుంది. ఆ స్మెల్కి బయటికి వెళ్ళిపోతూ ఉంటే జనాలు బాగా ఇదవుతారండి. నేను ఏ వంట చేసినా కూడా నాకైతే ఎక్స్పీరియన్స్ చాలాసార్లు. ఏం వండుతున్నారు, మంచి టేస్ట్ వస్తుంది, స్మెల్ వస్తుంది అని అడుగుతుంటారు. అయితే మటన్ వేగేప్పుడు కాస్త సాల్ట్ వేసి మంచిగా వేయించుకున్నారనుకోండి ఇంకా బాగుంటుంది. బాగా కలపాలి. ఆయిల్ కూడా చూసుకోండి, మరీ తక్కువ వేస్తే టేస్ట్ రాదు, అలాగని ఎక్కువ వేయకూడదు. సరిపోయినంత ఆయిల్ వేసుకొని మంచిగా వేయించుకోవాలి. కాసేపటికి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం వేయండి, ఎక్కువ కాదు, వేసి కలుపుతూ ఉండండి. దేనికది సపరేట్గా కలుస్తూ ఉంటే ఆ టేస్ట్ వేరు, మంచిగా వేగాలి. అలా వేగనిచ్చి మూత పెట్టి కాసేపు అలా ఉంచండి. చూసారా, మంచిగా వేగింది. ఆ వేగుతున్న మటను జాగ్రత్తగా చూసుకొని మటన్ మంచిగా వేగిన తర్వాత ఆ మటన్ని అలా జాగ్రత్తగా ఒక పక్కకు అలా పెట్టుకోండి. ఎందుకంటే ఎగ్ వేసి మంచిగా ఎగ్ని కూడా అందులో ఫ్రై చేయాలి. అలాగని చెప్పి ఎగ్ మటన్ కలకూడదు, అలాగని మటన్ని అందులోంచి బయటికి తీయకూడదు. అలా సైడ్కి ఉంచి అదే ఆయిల్లో ఎగ్గు హాఫ్ బాయిల్, మీకు తెలుసు కదా, అలా చెయ్యాలన్నమాట. హాఫ్ బాయిల్ చేయండి, చేసి కాసేపు మూత పెట్టేసి వదిలేస్తే నీట్గా ఆమ్లెట్ రెడీ అవుతుంది. ఇప్పుడు చూడండి, గుడ్లు చితగొట్ట వేసానా, మూత పెట్టేయండి, కాసేపు పెట్టేసి వదిలేస్తే మంచిగా మనకి కావాల్సినదిగా రెడీ అవుతుంది.
ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు అలా ఉంచేద్దామండి. ఒకసారి మూత తీసి చూద్దాం. అది చూడండి ఎంత బాగా కుక్ అయిందో. దాన్ని నీట్గా ముక్కలు ముక్కలుగా చేయాలండి. అలా ఉంటేనే టేస్ట్. నార్మల్గా ఉక్కిరి చేసినట్టుగా కలిపేయకూడదు. ఇలా ముక్కలు ముక్కలుగా ఉంటే మనకి పంటికి తగిలి చాలా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మటన్ రెండు కలిపి మిక్స్ చేయండి. ఇలా అయితే ఒకదానికొకటి అంటుకోవన్నమాట. అదే పచ్చిగుడ్డు వేసి అది మటన్లో వేసేస్తే రెండు మిక్స్ అయిపోతాయి. అలా నీట్గా వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న రైస్ని వెయ్యాలి. దీనికి రైస్ నానబెట్టే అవసరం లేదండి. అప్పటికప్పుడు కడిగి వేస్తే సరిపోతుంది. కావలసినంత రైస్ లెక్క చూసుకుని వెయ్యండి. వేసి చేసుకోవచ్చు కదా. ఇప్పుడు రైస్ మొత్తం వేసేసాం కదా. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం గరం మసాలా పౌడర్, సాల్టు, కొంచెం పసుపు, కొంచెం కారం అన్నీ వేసుకోవాలి. సరిపోయినంత. లెక్క చెప్పలేదు అనొద్దు. వంట చేసేవాళ్ళు మీకు తెలుస్తూనే ఉంటుంది. నేను ఎప్పుడు కూడా క్వాంటిటీ ఏమి ఉండదని నాకు అంచనాగా తెలుస్తుంది. అలా వేసుకుంటే టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. లేదు మీకు క్వాంటిటీయే కావాలంటే నెక్స్ట్ టైం అలాగే చెప్తా. ఈసారికి ఇలా చూసేయండి. అన్ని ఐటమ్స్ వేసేసిన తర్వాత మంచిగా కలపండి. ఎంత బాగా మిక్స్ చేసి ఆ రైస్ అంతా బాగా మిక్స్ అయ్యి ఫ్రై అవ్వాలి. అదే సీక్రెట్ ఇక్కడ. వాటన్నిటితో పాటు రైస్ మంచిగా వేగిందనుకోండి, చాలా బాగుంటుంది. దానివల్ల టేస్ట్ మంచిగా వస్తుంది. ఒకసారి అలా ట్రై చేశాక మీకే అర్థమవుతుంది. అన్నీ నీట్గా వేసుకొని ఇలాగే కలుపుకోవాలి. బాగా వేపిన తర్వాత ఇలా వస్తుంది. అప్పుడు కాసేపు మూత పెట్టి ఉంచి తీసి మళ్ళీ బాగా కలుపుకోండి. అలా అయితేనే బాగుంటుంది తెలుసా. అలా చేస్తే మంచి రుచి వస్తుంది. ఇప్పుడు
కలిపిన దాంట్లో ఇందాక మటన్ ఉడికించిన వాటర్ వేస్ట్ చేయొద్దని చెప్పా చూడండి, ఆ వాటరు ఇంకా ఎక్స్ట్రా వాటర్ కూడా, అంటే మీరు తీసుకునే రైస్కి ఎంత వాటర్ కావాలో మీకు అంచనా తెలుస్తుంది కాబట్టి ఆ రకంగా తీసుకొని నీళ్ళు అందులో పోసి బాగా కలపండి. కలిపి ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేదా చెక్ చేయండి. చెక్ చేసి ఏమైనా సరిపోతే వేసి కలపండి. అన్నీ మంచిగా చూసుకొని చూసుకున్నాక ఇప్పుడు మూత పెట్టాలి. మూత పెట్టి హైలో ఉంచి కాసేపు తర్వాత సిమ్లో పెట్టి అప్పుడు మూత తీసి చూడండి, బిర్యానీ రెడీ. మంచి టేస్టీగా బిర్యానీ రెడీ. కొంచెం చెమ్మ ఉంటుంది, ఆ టైంలో పుదీనా జీడిపప్పు వేసి ఒక్కసారి కలిపి అప్పుడు ఒక్క 2 minutes అలా ఉంచి స్టవ్ ఆఫ్ చేయండి. ఫుల్గా చెమ్మంతా పోయేంత వరకు ఉంచే పని లేదు. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేశారనుకోండి, స్టవ్ మనం కట్టేసినా కూడా హీట్ వస్తుంది చూడండి, ఆ హీట్కి ఉన్న చెమ్మ అంతా కూడా ఆవిరైపోయి మంచిగా కుక్ అవుద్ది. స్మెల్ బయటికి పోకుండా టైట్ చేసి మూత పెట్టండి. స్మెల్ అంతా అలాగే ఉండాలి. చాలా బాగుంటుంది టేస్ట్. చేసి చూడండి. ఫైనల్గా బిర్యానీ రెడీ. ఒకసారి చూడండి ఎంత బాగా వచ్చిందో.